దిన దైవ కృపా వార్త వింటున్న మీకందరికీ ప్రభు దీవెన ఆశీర్వాదములు ప్రభు అనుగ్రహించబడునుగాక. రండి వాక్యము చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తి కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికి ఉండిన మేలు. ప్రియులారా, పరిశుద్ధ ఆత్మదేవుడు మరొక శ్రేష్టమైన మాట మీ ముందుకు తెస్తా ఉన్నాడు. అదేంటంటే, మీకును మీ సంతానము నిత్యము క్షేమము కలగాలి. మొట్టమొదటిగా మీరు క్షేమము కలిగి ఉండాలి. మీ సంతానం అంతయు కూడా క్షేమము కలిగి ఉండాలి. ఎవరు కూడా దుఃఖము, అశాంతి, అసమాధానమును, వైరాగ్యమును, లేమిని, దరిద్రతను ఎవరు కోరుకోరు. కానీ ప్రతి ఒక్కరును క్షేమము, సమాధానము, నెమ్మదిని కోరుకుంటాం. అయితే కోరుకునే నీవు, కోరుకునే నేను మనకు ఉండవలసినటువంటి మేలైనటువంటిది ఒకటి దాగి ఉంది. ఆ మేలైన దానిలో మనం ప్రవేశిస్తే, ఆ మేలైన దానిలో మనము నడుస్తే మనకు, మన కుటుంబాలకు, మన యొక్క సంతానములకును నిత్యము క్షేమము కలుగుతుంది అని ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మేలైన మార్గం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, కట్టలను, విధులయందు చక్కగా నడిచిన ఎడల, అట్టి మనస్సు నీకుండిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ఏ మనస్సులో ఉన్నావో, ఇది ఒక మనస్సు గురించి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చంచల మనసుతో ఉన్నావా, లేకుంటే దుర్వ్యసనాల మనసుతో ఉన్నావా, లేక దుర్భర మనసుతో ఉన్నావా, లేక ఈ లోకపు తర్కవాదముల మనసుతో ఉన్నావా, లేక అనష్టలు కలిగించే వ్యర్థ మనసుతో ఉన్నావా, కపట మనసుతో ఉన్నావా? ఈ మనసులన్నీ నీకు బలహీనతను, కష్టాన్ని, నష్టాన్ని, వేదనను, శోధన తెచ్చేటి. అయితే ఒక మనస్సు కావాలంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించే శ్రేష్ట మనస్సు నీకుండిన మేలు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మనస్సు నీలో ఉందో, ఆ మనస్సుకు నువ్వు సమ్మతిస్తావో, ఆ మనస్సు కావాలని కోరుకుంటావో, ఆ మనస్సు కొరకై ఆశపడతావో, ఆ మనస్సు కొరకై ఆరాటపడతావో, అట్టి మనస్సు నాకు కావాలి అని ఆ మనస్సులో కొరకై నువ్వు వెంటాడుతావో, ఆ మనస్సును స్థిరపడాలని నువ్వు ఆశపడతావో, అప్పటి నుంచే నీకును నీ కుటుంబానికి నిత్య క్షేమము, సమాధానమును దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైన మాటలు, ఈ శ్రేష్టమైనటువంటి నిత్య క్షేమ సమాధాన వాక్కులను ప్రభు నీతో సూటిగా తెలియజేస్తున్న ఈ మాటను లక్ష్యం వచ్చి ఇక ముందు వ్యర్థ తలంపులతో కాకుండా ప్రభునందు మంచి మనసు కలిగిన వారై నిత్య సంతోషం కొరకై, సమాధానం కొరకై, నీవును నీ సంతానము కొరకై
నీవు దేవుని యందు భయభక్తి కలిగి ఆయన కట్టడలను విధులను ఆచరించుటకు నీ మనస్సు నిలుపుకొనిన ఎడల నీకు మేలు, నీ సంతానం వర్ధిల్లుతుంది అని ఈ దిన దేవుని వాగ్దానముగా ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఈ మాటలు మీ హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది నిత్య సంతోష సమాధానములకు పాత్రలు అవుదురుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగిలిన తండ్రి, స్తోత్రాలు. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలయ్యా. ఇది నేను సెలవించిన మాట వారికి వారి సంతానమునకును నిత్యక్షేమము సమాధానముగా వారు భయభక్తులు కలిగి నా విధులను పాటించిన మనస్సు వారికి మేలు అని తెలియజేస్తున్నావు. స్తోత్రాలు. ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి తండ్రి అట్టి మనస్సు దయచేయండి. వారి సంతాన అభివృద్ధి పొందుటకు అటు మనస్సు కలిగిన వారై ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించే భాగ్యము దయచేయని ప్రాధేయపరిచిన దుర్భర జీవితం నుంచి దేవా, మహోన్నతమైన తండ్రి లేమి నుంచి, కష్ట నష్టాల నుంచి, అయ్యా వ్యర్థమైనటువంటి నిరర్ధకమైనటువంటి అయ్యా మహోన్నతమైన తండ్రి, ఈ లోక మహామహిమల రాజా, అనేకమైన మార్గాల్లో చెదిరిపోగే వారిగా కాకుండా నిత్య నీ మార్గములో నీ యందు భయభక్తులు కలిగి తండ్రి శ్రేష్టమైన మనసు కలిగి దేవా నీ యందు మేలు పొందుకున్నట్టుకు ఈ నిబిడులకు అట్టి తన్నమని అవకాశం భాగ్యం దయచేయమని వారి మనసులను నీ తట్టు ఆకర్షిస్తూ రమ్మని ప్రాధేయపరచు. నీ యొక్క నీ యందు భయభక్తులు కలిగినట్టుకు తండ్రి నీ విధులను పాటించగలడుకు వారి అట్టి మనస్సును నిశ్చయముగా అనుగ్రహిస్తూ రమ్మని ప్రాధేయపరచు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ప్రియులారా, ఈ యొక్క దైవ కృపా వార్తను వింటున్న మీకు అందరికీ చిన్న మాట తెలియజేస్తా ఉన్నాను. ఒక ఛానల్ను తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అనుకూలిస్తే ఎవరికైనా సందేశం అందించాలని మీ హృదయ ప్రేరేపణ కలిగితేనే ఎవరికైనా ఒకరికి ఇద్దరికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తున్నా. హల్లెలూయా.